వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను వీక్ష ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముగిసిన ఏపీ బీఏసీ సమావేశం 14న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలిన వైసీపీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. లోక్సభలో రాహుల్ గాంధీ హాట్ కామెంట్స్, అమెరికా వాణిజ్య ఒప్పందంతో దేశాన్ని అమ్మేశారని వ్యాఖ్య. భూపాలపల్లి మున్సిపాలిటీలో డబ్బులు కలకలం, ₹1,00,000 స్వాధీనం చేసుకున్న పోలీసులు. భూపాలపల్లి మున్సిపాలిటీలో పోలింగ్ కొనసాగుతుండగా డబ్బులు కట్టలు కలకలం రేపుతున్నాయి. 22వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ అభ్యర్థికి చెందిన ఓ వ్యక్తి ఓటర్లకు డబ్బులు పంచేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులను చూసి డబ్బులు వదిలేసి పరారయ్యాడు. పోలీసులు అతడిని వెంబడించి పట్టుకున్నారు. సుమారు ₹1,00,000 స్వాధీనం చేసుకుని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆయన ఇక్కడ డబ్బులు వస్తుందని చెప్పి నేను వాడికి నార్మల్గా నడుచుకుంటూ పోయినా కట్టలు పట్టుకొని చూస్తాడు. దొరకబడితే ఇంకా పారేసిండు. పారేస్తే ఇంకా వాని డబ్బు కట్టలు వాని వ్యవస్థ మొత్తం కూడా కుప్పకూలిపోవాలి. అది మీ ఓటు ద్వారానే సాధ్యమవుతుంది. దయచేసి నాలాంటి మధ్యతరగతి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి అతని మీద పోటీ చేస్తానంటే కనీసం జీర్ణించుకోలేని పరిస్థితిలో ఆయన ఉన్నాడు. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. 22వ వార్డు ఓటర్ మహాశయులకు నా మీద కక్షతోటి ఈరోజు ఇంత అధ్వానంగా ఒక్కొక్క ఓటుకు 5,000 ఇచ్చుకుంటూ దానికి రబ్బర్ బ్యాండ్ వేసుకుంటూ ఓటర్ను కొనే పరిస్థితి తీసుకొచ్చిండు. దయచేసి 2011 నుంచి ఇప్పటిదాకా ప్రజల మధ్యలో ఉన్నారు. పైసలతో కొందాము అనుకుంటే, ప్రజాస్వామ్యాన్ని కూని చేద్దాం అనుకుంటే ఇంకేం చేయాలి? ప్రజా గొంతుకలను మరీ కోస్తారంటే ఇంకేం చేస్తాము? ఓటుకు 5,000, 10,000 ఇస్తే ఎంత డబ్బు అయిన దగ్గర ఉన్నది. దయచేసి దండం పెట్టి చెప్తున్న ఓటర్లారా, వాని డబ్బు కట్టలు వాని వ్యవస్థ మొత్తం కూడా కుప్పకూలిపోవాలి. అది మీ ఓటు ద్వారానే సాధ్యమవుతుంది. దయచేసి నాలాంటి మధ్యతరగతి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి అతని మీద పోటీ చేస్తానంటే కనీసం జీర్ణించుకోలేని పరిస్థితిలో ఆయన ఉన్నాడు. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. 22వ వార్డు ఓటర్ మహాశయులకు నా మీద కక్షతోటి ఈరోజు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇప్పటి వరకు నల్గొండ జిల్లా వ్యాప్తంగా 25% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో ప్రతి పోలింగ్ సెంటర్లో ప్రశాంతంగా పోలింగ్ నడుస్తోంది. పోలింగ్ ఆఫీసర్లు ఇక్కడ చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారని ఓటర్లు తెలిపారు. పోలింగ్ సెంటర్లో వాటర్ ఫెసిలిటీ, మెడికల్ ఫెసిలిటీ, హ్యాండిక్యాప్డ్కి వీల్ చైర్ ప్రతిదీ ఎలక్షన్ కమిషన్ ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వహిస్తుందన్నారు. దీనిపై మరింత సమాచారం పోలింగ్ బూత్ దగ్గర నుండి మా ప్రతినిధి శంకర్ అందిస్తారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఇప్పటి వరకు నల్గొండ జిల్లా వ్యాప్తంగా 25% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో ప్రతి పోలింగ్ సెంటర్లో ప్రశాంతంగా నడుస్తోంది. పోలింగ్ ఆఫీసర్లు ఇక్కడ చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారని ఓటర్లు తెలిపారు. పోలింగ్ సెంటర్లో వాటర్ ఫెసిలిటీ, మెడికల్ ఫెసిలిటీ, హ్యాండిక్యాప్డ్కి వీల్ చైర్, ప్రతిదీ ఎలక్షన్ కమిషన్ ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వహిస్తోందన్నారు. దీనిపై మరింత సమాచారం పోలింగ్ బూత్ దగ్గర నుండి మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. 17 పురపాలక సంఘాలు ఒక కార్పొరేషన్ సంస్థకైతే ఎన్నికలు అయితే ఉదయం 7 గంటల నుంచి అయితే స్టార్ట్ అయినాయి. దాదాపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 11 గంటల వరకు అయితే 20% అయితే దాదాపు నమోదైందని అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి వరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడైనా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంతంగా అయితే పోలింగ్ అయితే నడిచే అయితే పరిస్థితి అయితే కనపడుతుంది. దాదాపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో సూర్యాపేట జిల్లాకు వచ్చేసి 2,26,000 మంది ఓటు హక్కు తమ హక్కు వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దాంతోపాటు నల్గొండ జిల్లాలో అయితే 3,09,000 మంది ఓటర్లు ఉన్న పరిస్థితి కనపడుతుంది. మనతో మాట్లాడుతుంది ఓటు హక్కు వినియోగించుకొని బయటకు వచ్చే పరిస్థితి, వాళ్ళతో మాట్లాడే పరిస్థితి చేద్దాం. చెప్పండి అన్న. సార్ చెప్పండి. ఓటు హక్కు వేసారా? వేసినాం సార్. లోపలికి పోగానే ఏమైనా అడిగి ఏం అడగలేదు. ఆధార్ కార్డు, ఓటర్ కుప్పు అడిగి అడిగితే మా ఇష్టం వచ్చిన వాళ్ళకి మేము ఓటు వేస్తాం అని చెప్పేసి మేము వేసినాం. బయటకు వెళ్ళేసేసినాం. ఇంకా కాబట్టి పోతురు వాళ్ళు. ఇంకా అంతే. ఇంకా మనతో మాట్లాడటానికి ఓటు వేస్తానికి పోతుంది మహిళ. చెప్పండి అమ్మ, ఎట్లా అంటే ఎక్కడి నుంచి వస్తున్నారు? మీరు ఏ వార్డు? సంతోష్ నగర్. సంతోష్ నగర్. అంటే మీరు ఓటు వేస్తానికి పోతున్నారా? గుర్తింపు కార్డు ఏదైనా తీసుకోవాలని ముందస్తుగా చెప్పారా? చెప్పలేదని తెచ్చుకున్నా. లోపల పోగానే అంటే ఎట్లా వేయాలి, ఎట్లా ఫోల్డింగ్ చేయాలి ఏందని చెప్పారా? చెప్పారు. ఓకే. మొత్తానికి అయితే ఎట్లా ఉందమ్మా ఇక్కడ ఏర్పాట్లు కానీ ఎలక్షన్ కమిషన్ ఎట్లా చేసింది? మంచిగానే ఉంది, బాగున్నాయి. చూశారు, ఇక్కడ అయితే ఓటర్లు చెప్తున్నది అయితే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ అయితే ఆ ఏర్పాట్లు అయితే ముమ్మరంగా చేసినప్పుడు ఒకవైపు మెడికల్ క్యాంప్ కానీ మరోవైపు నీటి వసతి కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలింగ్ ప్రాంతాల్లో దాదాపు 144 సెక్షన్ అయితే విధుల్లో అమల్లో ఉన్నట్టు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే పహారీ కాస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనతో మాట్లాడుకుని మరో వ్యక్తి ఓటర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి అన్న, ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి? పకడ్బందీగానే ఉంది అండి. పరిస్థితి అయితే పకడ్బందీగానే ఉంది. ప్రశాంతంగానే ఓట్లు జరుగుతున్నాయి. ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా వచ్చి ఓట్లు వేస్తున్నారు. మంచిగా పోలీసు వాళ్ళు అయితే పకడ్బందీగా అయితే మంచిగా ఉందండి. ఓటర్ ఐడితో పాటు ఏమైనా భారత గుర్తింపు పొందిన ఐడి ఏదైనా సరిపోతుందా? ఓటర్ ఐడి ఉండాలి. ఆ ఓటర్ ఐడి అనేది ఆధార్ కార్డు అడుగుతున్నారు, లైసెన్స్ చూపించినా అడుగుతున్నారు, ఏదైనా గుర్తింపు కార్డు ఏది ఉన్నా అడుగుతున్నారండి. మొదట పోగానే ఎంక్వైరీ ఉంటుందా? ఎట్లా మొదట పోగానే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అన్న? లోపల పోయినాక మామూలుగా ఆధార్ కార్డు గుర్తింపు కార్డు ఏదైనా ఉంటే అడుగుతున్నారు. అడిగినాక తర్వాత సీరియల్ నెంబర్ అడుగుతున్నారు. అవి అన్నీ అడిగినాక చూసి వాళ్ళ లోపల ఉన్న ఏజెంట్లు ఉంటారు కదా, వాళ్ళు చూసి సరే ఓకే అని చెప్తున్నారు. క్యూ లైన్ లో ఓటర్లు అయితే బారులు తీరన్నా, అదే విధంగా మహిళ అయితే ఓటు హక్కు వినియోగించుకొని బయటకు వచ్చింది. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పన్నాం. చాలా బాగా జరిగిందండి ఓటు వేయడము. చాలా మంచిగా అనిపిస్తుంది, ప్రశాంతంగా. అధికారులు చేసిన ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. అందరూ సిబ్బంది అంతా చాలా మంచిగా నచ్చింది. మంచి గుర్తింపు రావాలని మేము కూడా కోరుకుంటున్నాము. అందరము చాలా సంతోషిస్తున్నాము. చాలా వినియోగించుకున్నారండి. ప్రతి ఒక్కరు, ఎవ్వరు ఇంట్లో లేరు, ప్రతి ఒక్కరు వచ్చి ఓటకు వినియోగించుకొని ఓట్లు వేసి మేము చాలా సంతోషంగా బయటకు వెళ్తున్నాము, ఆనందంగా. చూశారు కదండి, ఇది ఇక్కడ ఉన్న చిట్టాలో ఉన్న తాజా పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే నల్గొండలోని కోమటిరెడ్డి మంత్రి, ఆర్ఎండ్బి శాఖ మంత్రి వారు అయితే ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో మొత్తం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కలెక్టరేట్లో వెబ్ కాస్టింగ్ అయితే నిర్వహించారు. దీనితో పాటు సూర్యాపేట జిల్లాలో కానీ అక్కడ కొంచెం చిన్న చిన్న ఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. కానీ ఎక్కడైనా కానీ ఎవరైతే ఓటర్లు ఉన్నారో స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ముందస్తుగానే అవేర్నెస్ ప్రోగ్రాలు అయితే జిల్లా స్థాయిలో పెట్టినట్టు అయితే తెలుస్తుంది. దీంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం ఓటు బ్యాంక్ అనేది తక్కువ నమోదవుతున్న క్రమంలో వాళ్ళని ఉత్తేజపరిచే విధంగా, ఓటు హక్కు యొక్క విలువను తెలిసే విధంగా కలెక్టర్ అదేవిధంగా ఎస్పీ గారు అయితే ఓటు హక్కు యొక్క విలువ గురించి అయితే తెలియజేసే పరిస్థితి అయితే క్యాంపెయినింగ్ ద్వారా తెలుస్తుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వంశీధర్, శంకర్, 4 సైడ్ టీవీ, నల్గొండ జిల్లా.
ఏపీలో 4 మంత్రులకు బెదిరింపు లేఖలు వచ్చాయి. ఈ మేరకు మంత్రి కందుల దుర్గేష్ దీనిపై స్పందిస్తూ తనతో పాటు అనగానే సత్యప్రసాద్, కుల్లు రవీంద్ర, సత్యకుమార్కు మావోయిస్టుల పేరుతో పోస్ట్ క్వాడ్ ద్వారా లేఖలు వచ్చినట్లు తెలిపారు. మావోయిస్టుల పేరిట వచ్చిన ఈ లేఖలు చూసి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారని అన్నారు. వ్యక్తిగతంగా శాఖాపరంగా ఎక్కడా ఎలాంటి తప్పులు లేవని చెప్పారు. అయితే మావోయిస్టులు లేఖలు ఇలా ఉండవని, ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఇలా రాసి ఉంటారని అన్నారు. దీనిపై తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు మంత్రి దుర్గేష్ చిట్చాట్లో వెల్లడించారు. ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన నిర్వహించిన జీఏసీ సమావేశం ముగిసింది. మార్చి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని, అవసరమైతే పొడిగించాలని నిర్ణయించారు. 17 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 14న బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. 15 ఆదివారం కాగా మహాశివరాత్రి తర్వాత రోజు 16న సెలవు ప్రకటించారు. 17, 18వ తేదీల్లో బడ్జెట్పై చర్చ జరగనుంది. 18న ఆర్థిక మంత్రి సమాధానం ఇవ్వనున్నారు. ఇక ఫిబ్రవరి 24, 25, 26 తేదీల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. మార్చి 1, 2, 3 తేదీల్లో అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. మార్చి 6న అమరావతిలోనే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలు ముగించాలని, రోజు 0 అవర్ నిర్వహించాలని బీఏసీ భేటీలో నిర్ణయించారు. డిమాండ్ ఫర్ గ్రాంట్స్ పై 8 రోజుల పాటు చర్చ జరగనుంది. 6 ఆర్డినెన్స్లకు సభ ఆమోదం తెలపనుంది. ఏపీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అనుకున్నట్లుగానే మరోసారి అసెంబ్లీ నుంచి వైసీపీ వాకౌట్ చేసింది. గవర్నర్ ప్రసంగానికి అడ్డుపడుతూ సభలో వైసీపీ నాయకులు ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రారంభమైన కొద్దిసేపటికే సభ నుంచి వాకౌట్ చేశారు వైసీపీ నేతలు. అయితే వైసీపీకి కౌంటర్గా గోవిందా గోవిందా అంటూ టీడీపీ సభ్యులు ఎద్దేవా చేయగా, శివ శివ అంటూ శ్రీశైలంలో జరిగిన లాఠీ చార్జ్ను ప్రస్తావిస్తూ వైసీపీ కామెంట్స్ చేసింది. A state draws inspiration from the timeless wisdom of our civilizational heritage, reflected in the Pavamana mantra from the Brihadaranyaka Upanishad. Asatoma Sadgamaya, Asatoma Sadgamaya, Tamasoma Jyotirgamaya, Mrityurma Amritagamaya. Building on this spirit of course correction, my government has articulated the Padi Sutralu as guiding principles for governance, designed to balance welfare with development and to create a virtuous circle where economic growth through sustained investments generates wealth that strengthens social well-being and social empowerment fuels sustained progress. These principles serve as a moral and administrative compass, placing people at the center of policy while ensuring fiscal prudence, institutional integrity, and long-term sustainability. To translate vision into action, a dedicated mission framework has been initiated, operating with To translate this vision into action, a dedicated mission framework has been initiated, operating with clearly defined objectives, milestones, and accountability mechanisms. Anchored in this guiding spirit, the government has proceeded with focus and resolve. The Sarnandra vision lays out a clear economic pathway, aiming for sustained high growth to build a ₹308 lakh crore economy
with a per capita income of rupees 55 lakh by 2047. While the long-term pursuit remains firm, the government is undertaking regular interventions and mid-course corrections to stay aligned with evolving realities. A structured review and monitoring framework has been instituted with periodic conferences of ministers, secretaries and district collectors to assess progress, address bottlenecks and implement timely. నల్గొండ జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. షౌలి గౌరారం మండలం అడ్లూరు గ్రామానికి చెందిన బాలిక అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. తన సొంత చిన్నాన్న కొడుకే బెదిరించి అత్యాచారం చేసినట్లు బాలిక తండ్రి ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం బాధితురాలు తండ్రితో మా నల్గొండ ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. సంచలనం సృష్టిస్తుంది. ప్రస్తుతం బాధితురాలు తండ్రి అడ్లూరు గ్రామంలో ఒక మైనర్ బాలిక సంచలనం సృష్టిస్తుంది. ప్రస్తుతం బాధితురాలు తండ్రి మనతో ఉన్నాడు. అసలు ఏ విధంగా జరిగింది, ఎట్లా జరిగింది, వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అన్న, ఎట్లా జరిగింది? సార్ 20వ తారీఖు 1వ నెల 1వ నెల ఆ రోజు అనగా నా పేరు కడవంచి వెంకన్న, నా బిడ్డ పేరు మేర్సిరాణి, నా బిడ్డ 9 అవుతుంది. మాది గ్రామం అడ్లూరు, మండలం చాలిగౌరవం, జిల్లా నల్గొండ. నా బిడ్డ 9 అవుతుంది. అక్కడ మా పెద్దమ్మ అనే వ్యక్తి జయమ్మ ఇంటికి వెళుతుండగా కడవంచి సంజీవ్ అనే మా తమ్ముడు, అలా కొడుకు పేరు ఫిలిపు, ఆ అబ్బాయి మా బిడ్డని చెల్లె ఎగురేసి తిందురా అని ఇంట్లోకి పిలిచి ఇంట్లోకి తీసుకెళ్ళి తలిపేసి మెడలో కత్తి పెట్టి నీకు సంత నిన్ను అని బెదిరించి నా బిడ్డను చేసి నా బిడ్డ జీవితం ఖరాబ్ చేసిండు. నా బిడ్డ తక్షణం వచ్చి నాతోనే అమ్మ సంగతి నాతో చెప్పి నేను చచ్చిపోతా అది అనగా మా కులం పెద్ద మనసులోకి పోయి అయ్యా నా బిడ్డకి అన్యాయం తెలియని చెప్పినాక ఆయనకు చెప్పి నాకు చెప్పి బెదిరించి ఇక్కడ రావద్దు చేయొద్దు అని కూడా చెప్పారు. అదే పెద్ద మనుషులు చెప్పిన మాట ప్రకారంగా నా బిడ్డని తీసుకెళ్ళి మా మరదలని ఖమ్మంలో ఉంటుంది, మా మరదల కాడికి తీసుకెళ్ళి అక్కడ ఉంచి నిన్న 9వ తారీఖు 2వ నెల నిన్న రోజు అన్నది నా బిడ్డ అనేది ఇంటికి రావడం జరిగింది. నా బిడ్డను చూసి 8:30కు నా ఇంటి మీదకి వచ్చి మెర్సిరాని ఉన్నావే నీకడ ఎక్కడ పోయి నువ్వు ఇన్ని రోజులు నన్ను వదిలిపెట్టి అని నా బిడ్డని మమ్మల్ని వేధించి చేతికి కత్తులు కట్టుకొని అక్కడ ఉన్న కులం పెద్ద మనుషులు కూడా ఉన్నారు. మా గ్రామంలో వస్తున్న వాళ్ళు ఎందుట చేసిన వాళ్ళు కూడా తల్లి మాట తండ్రి మాట బంధువుల మాట కూడా వినకుండా అలా తన్నుకుంటా కొట్టుకుంటా అలాంటివి కూడా చేసి అది గంజాయి దాక్కుంటా ఆయన దాంట్లోకి ఇంకా చాలా మంది ఉండ్రు. ఇవన్నీ చేసుకుంటా నా బిడ్డ జీవితం ఖరాబ్ చేసిండు. దాన్ని బట్టి నేను అదే నైట్ మా తమ్ముడు పిఎస్ చాలి గౌరారం స్టేషన్కి ఫోన్ చేసి సార్ ఈ సంగతి మా అబ్బాయికి ఇలా మాట్లాడికి ఇలా చేస్తున్నాను చెప్పగా ఆ సార్లు కూడా తక్షణమే ఆడికి వచ్చారు. రాగానే ఆ చేతికున్న కత్తి తీసుకొని మెడలో పెట్టుకుని ఆ దగ్గరికి వస్తే కోసుకొని వస్తాను కూడా ఆ సార్లతో పిఎస్ పోలీస్ సార్లతో కూడా చెప్పిండు. వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. అక్కడి నుంచి ఆ సార్లు వెళ్ళిపోయిండు ఉదయం. అనగా నా బిడ్డకు న్యాయం జరగాలని నేను పిఎస్ స్టేషన్కి వచ్చి నేను మహిళా సంఘం వాళ్ళని ఇక్కడ మిత్రులు ఈ టీం 9 వాళ్ళ మిత్రులు అందరు ఈ సార్లన్నీ తీసుకొని వీడికి వచ్చిన ఎస్ఐ సార్కు దండం పెడుతున్నా. సార్ నా బిడ్డనే అన్యాయం ఎవరికి జరగవద్దు, నా బిడ్డ జరిగిన అన్యాయం ఎవరికి జరగవద్దు అని చాలిగౌరవం స్టేషన్ నుంచి ఎస్ఐ గారిని సీఎల్ గారిని దండం పెట్టి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. కాదన్నా, ఇది 2వసారి అంటున్నారు. మొదటిసారి మీ కుల పెద్దస్తులు ఏం మాట్లాడారు, ఏమైనా జరిమానా విధించారా? ఆ రోజు మీరు ఎందుకు పోలీస్ స్టేషన్ ఆశ్రయించలేదు? అక్కడ సొంతం మా తమ్ముడు అయిపోయాడు, సొంతం మా తమ్ముని కొడుక. సరే చెప్తే ఇంటర్ సంగతి అంటే సరే ఇంటాడుగా అనుకొని ఇప్పటికైనా మాని బత్తాడుగా అనుకొని మీ పెద్ద మనుషులు చెప్పిన మాట ప్రకారంగా ఇంట అనుకున్నాం. అది కూడా కాదనుకో నా బిడ్డ భయంతోనైనా బయటకైనా పంపిస్తే కొద్ది రోజులు మధ్య మనుషులైనా ఉంటాడు అనుకుంటే అక్కడ ఉంచి కూడా మళ్ళీ తిరిగి ఇక్కడ వచ్చినా కూడా మళ్ళీ
నేను తీసుకుపోతున్నా లేకపోతున్నా అన్నది కూడా నా బిడ్డతోని చాలా మాటలు అక్కడ అన్న పెద్ద మనుషులు కూడా విన్నారు. నిన్ను చంపుతా అన్నాడు, నన్ను కూడా చంపుతాను బెదిరిస్తుండు. మా అమ్మకు పాన భయం ఉంది, మీరే కాపాడాలని మేము కోరుకుంటాను. అయితే మొదటి సంఘటన జరిగిన తర్వాత ఎక్కడికి పంపించారంట పాపని? ఖమ్మం, మా మర్దలు ఖమ్మంలో ఉంటుంది. మా మర్దల కాడి ఖమ్మంలో పంపించిన. మా మర్దలు కొడుకు కానీ ఖమ్మంలో ఉంటారు. వాళ్ళు అక్కడ దేశం పోయి అక్కడ కూలినాలు చేసుకుంటూ అక్కడ పోయి ఉంచిన. నేను అక్కడ ఉంచినాక నిన్న నైటు 4 గంటలకు నిన్న 4 గంటలకు ఇంటికి తీసుకురాగా చూసి నైట్ 8:30కు గంజాయి తాగి మందు తాగి ఇంటికి వచ్చి చేతి కత్తులు కట్టుకొని నిన్ను చంపుతా చేస్తాను కూడా అక్కడి నుంచి ఒక వందల మనుషుల ముంగల కూడా మాటలు గలీజు మాటలు తిట్టి మా ఇంటి మీదకి వచ్చి పానాయనం చేసి మమ్మల్ని చంపడానికి చూసిండు సార్. పాప ఏం చదువుతుంది? ఎన్ని సంవత్సరాలు ఉంటాయి సార్? బుజ్జికి 13 వెళ్ళి 14 సంవత్సరం పడది. బుజ్జి 9 చదువుతుంది. అడ్లూరులో చదువుతుంది సార్. అడ్లూరు స్కూల్నే చదువుతుంది. చివరిగా మీరు ఏం కోరుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? సార్, నా బిడ్డకు జరిగిన అసలు అన్యాయం అనేది ఏ బిడ్డకు జరగకుండా అందరిని కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుకుంటా, మిమ్మల్ని కోరుకుంటా, నా బిడ్డకు న్యాయం జరగాలని కోరుకుంటా సార్. ఓకే అండి, బాధితులు తండ్రి చెప్తున్న ప్రకారం ఏంటంటే ప్రధానంగా తన పాప మైనర్ బాలిక అడ్లూరు స్కూల్లోని 9వ తరగతి చదువుతుంది. గతంలో ఈ యొక్క తన సొంత అన్న కొడుకే ఇట్లా పాల్పడడం చాలా దుర్ఘటనగా భావిస్తున్నాడు. ఇలాంటి సంఘటన జరగడం చాలా సమాజానికే సిగ్గుసేట్ అనేది చెప్తున్నాడు. గతంలో జరిగిన సంఘటన కుల పెద్దల సమక్షంలో మాట్లాడారు. ఇలాంటి సంఘటన మళ్ళీ తిరిగి రాకూడదని కాగితాలు రాసుకున్నారు. కానీ తిరిగి నిన్న రాత్రి మళ్ళా గంజాయి సేవించి మరి ఇంటికి కత్తులతో బెదిరించి ఇంటికి వచ్చిన అనేది బాధితులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇట్లాంటి ఘటన తిరిగి ఎక్కడైనా జరగకూడదు. నా బిడ్డకి న్యాయం జరగాలి. ఇలాంటి తల్లిదండ్రుల గోచ ఎవరికి రావద్దని తన తండ్రి ఒక మీడియా ద్వారా వేరుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ శంకర్, నల్గొండ జిల్లా పత్రిక. శాలివారం పిలిస్తే నేను పోయినా, పోతే ఎగిరెద్దింది రాష్ట్రాన్ని పిలిస్తే పోయినా, పోతే ఇంట్లేసి కత్తి మెడ మీద పెట్టి నువ్వు అక్కడ లేకపోతే నేను నా మీద కత్తి మెడ మీద పెట్టి నువ్వు అక్కడ లేకపోతే నేను లాపుతా అన్నాడు. నా జీవితం మొత్తం ఖరాబ్ చేసిండు. నాకు న్యాయం చెయ్యండి. పిలిస్తే నేను పోయినా, పోతే ఎగిరెద్దింది రాష్ట్రాన్ని పిలిస్తే పోయినా, పోతే ఇంట్లేసి కత్తి మెడ మీద పెట్టి నువ్వు అక్కడ లేకపోతే నేను నా మీద కత్తి మెడ మీద పెట్టి నువ్వు అక్కడ లేకపోతే నేను లాపుతా అన్నాడు. నా జీవితం మొత్తం ఖరాబ్ చేసిండు. నాకు న్యాయం చెయ్యండి. నా పేరు కడవంచి లక్ష్మి. నా బిడ్డ పేరు మెరిసిరాని. నా భర్త పేరు ఎంకన్నా. నాకు 3 బిడ్డలు. నాకు 2 బిడ్డలు, 2 కొడుకులు, నాకు 1 బిడ్డ. నా బిడ్డని చదివించుకుంటున్నా. ఉన్న ఊళ్ళోనే ఉన్న అడ్లూరులోనే చదివించుకుంటున్నా. అదే మధ్యాహ్నం 1కి నా బిడ్డని పిలిచి ఎగురేసిస్తారు. ఆ బిడ్డని తీసుకుపోయి చెల్లాని తీసుకుపోయి తలుపులు పెట్టి నా బిడ్డని ఆగం చేసి కత్తి పెట్టి ఆగం చేసిండు. నా బిడ్డ వచ్చి నాకు చెప్పింది. చెప్పినాక మేము పెద్ద మనుషులు మాట్లాడుకున్నాం. పెద్ద మనుషులు మాకు చెప్పిర్రు, వాళ్ళకి చెప్పిర్రు, మాకు చెప్పిర్రు, మంచిగా ఇప్పటి నుంచి రావద్దు, ఇట్లా చేయొద్దని చెప్పినాక మేము వినుకున్నాక నా బిడ్డని మా అక్క కాడికి తీసుకుపోయి మా అక్క కాడ ఉంచిన ఖమ్మంలో ఉంచినాక కూడా 10 రోజులు 15 రోజులు ఉంచి తర్వాత నిన్న తీసుకొచ్చుకున్న 4 గంటలకు తీసుకొచ్చినాక నైట్ తాగొచ్చి మళ్ళీ కత్తులు తీసుకొని నా బిడ్డ మీదకి మా మీదకి చంపి దాన్ని తీసుకుపోతా ఇట్లకెళ్ళి బయటకెళ్ళి తీసుకుపోతాని నా భర్త మీదకి మా మీదకి కత్తులు తీసుకొని చేతిలో కత్తులు కట్టుకొని తీసుకొని మీ ఇంటి మీదకి వచ్చి ఇట్లా చేసిండు. పోలీసు వాళ్ళకు కూడా ఫోన్ చేసిర్రు. పోలీసు వాళ్ళు వచ్చిర్రు. వాళ్ళకు కూడా వాళ్ళు చెప్పినా వినలేదు. వినకుండా కత్తి మెడ మీద పెట్టుకొని ఇట్లా చేసి మీరు వస్తే సస్తా చేస్తా మెడ మీద పెట్టుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. తెల్లారినాక కూడా అదే విధంగా కూడా చేస్తుండ్రు. మా బిడ్డకు న్యాయం జరగాలి. అందరి బిడ్డలు కూడా ఇలా. నా పేరు విజయరాణి. మాది జ్యోతి మహిళా సంఘం. మరి ఈరోజు నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం అడ్లూరు గ్రామంలో మరి కనమంచి వెంకన్న లక్ష్మి గారుల కూతురైన మెన్సిరాని అమ్మాయికి రాత్ర పోయిన నెల 20వ తారీఖు నాడు వాళ్ళ బాబాయ్ కొడుకు రమ్మని ఇంట్లోకి పిలిచి ఎగ్ రైస్ పెడతానని తీసుకుపోయి నమ్మించి అత్యాచారం, గొంతు మీద కత్తి పెట్టి అత్యాచారం చేయటం
చేయటం జరిగింది. అదే విషయాన్ని వాళ్ళ తండ్రికి తల్లికి చెప్తే పెద్ద మనుషులలో మాట్లాడటం జరిగింది. సరే పెద్ద మనుషుల మాట కులం మాట వినాలని ఆ తల్లిదండ్రులు కులం మాట విని ఆ పిల్లని భద్రంగా వాళ్ళ చిన్నమ్మ ఖమ్మంలో ఉంటే ఖమ్మం దగ్గర ఉంచిర్రు. నిన్న రైత్రి తీసుకొచ్చిర్రు అమ్మాయిని. తీసుకొచ్చిన వెంటనే మళ్ళీ వచ్చిన అవే మెసిరాని అని కత్తి పట్టుకొని వాళ్ళ ఇంటి మీదకి దాడి చేయటం, నిన్ను చంపుతా, మీ అమ్మని చంపుతా, మీ నాన్నని చంపుతా, నాతో వస్తావా రావా అని అమ్మాయిని భయోదరకు గురి చేసి వాళ్ళ ఇంటి మీద దాడి చేయటం జరిగింది. పిఎస్కి వాళ్ళు కంప్లైంట్ చేయడంతో పిఎస్ వాళ్ళు రాగానే వాళ్ళు వెళ్ళిపోవటం జరిగింది. ఈ అమ్మాయికి అత్యాచారం జరిగి ఈ అమ్మాయి 9వ తరగతి చదువుతున్న అమ్మాయినే ఈ రకంగా అత్యాచారం చేయటం, తన సొంత అన్న అయినా వాడు ఇట్లా చేస్తే పరాయి వాళ్ళు ఎట్లా చేస్తారు? అమ్మాయిలకు రక్షణ అనేది లేదు. మా మహిళా సంఘానికి దగ్గరికి వచ్చి చెప్పటం జరిగింది. జరగంగానే మేము ఇక్కడికి రావటం జరిగింది. మా మహిళా సంఘం తరపున ఈ అమ్మాయికి న్యాయం చేద్దామని ఇక్కడికి వచ్చినాం. ఎవరైనా సరే ఇంత చిన్న అమ్మాయిలంటేనే అసలు చిన్న చూపు చూడటం జరుగుతుంది. ఎవరైనా ఈ అమ్మాయికి న్యాయం చేయాలని మేము కూడా ఆ అమ్మాయి తోడ ఉండి న్యాయం జరిపించాలని ఇక్కడికి రావడం జరిగింది. ఇలాంటి ఇంకా ఎక్కడ జరిగినా కూడా మేము స్పందించి కఠిన చర్య తీసుకుంటామని మేము మీడియా